అందరికీ నమస్కారం అండి. గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారిని అక్రమంగా అరెస్ట్ చేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని అభినందించడం జరుగుతుందండి. వాళ్ళు ఏమంటారంటే ఇది రెడ్ బుక్‌లో పర్వంగా అక్రమంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఈయన్ని అరెస్ట్ చేశారని చెప్పేసి ఆ నెరేటివ్ను జనాల మధ్య తీసుకువెళ్ళడం జరుగుతుందండి. నిజంగా ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఒకసారి ఆలోచించాలండి. ఏంటంటే గతంలో అసెంబ్లీలో సాక్షిగా గన్నవరం అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి ఈయన వంశీకృష్ణ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి భువనేశ్వరి గారు అంటే లారా లోకేష్ గారి తల్లి, చంద్రబాబు నాయుడు గారికి సతీమణి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎంత నీచంగా మాట్లాడారో ఒకసారి మనందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే రాజకీయాలు అన్నవి ఏంటంటే ఎంతో హుందాగా వెళ్ళాలి. లేదా ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే ఉంటారో నాయకులు ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆ పార్టీ అధ్యక్షుడైనా కానీ కనీసం వారించి సముదాయించే పరిస్థితిలో ఉండాలి. కానీ ఇది ఏది కూడా అప్పుడు జరగలేదండి. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంత ఘోరమైనటువంటి ఓటమి చవిచూడటానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భం మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భం కూడా ఒక బలమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాలో రాజకీయంగా మాట్లాడుకోవడం లేదా విమర్శించుకోవడం అనేది కామన్గా జరుగుతుంది. అంతేగాని రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని అంత తప్పుగా, ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, అక్క, చెల్లి, అమ్మ అందరూ ఉంటారు. వాళ్ళని ఎవరైనా బయట వ్యక్తులు ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని విమర్శిస్తే మనకి ఎంతటి బాధ కలుగుతుందో ఒకసారి మనం కూడా ఆలోచించాలి కదా. ఈరోజు వంశీ గారి భార్య బయటకు వచ్చి నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారనేటువంటి నెరేటివ్ను ఆవిడ చెప్తున్నారండి. వాస్తవం అయ్యి ఉండొచ్చేమో, కానీ వాస్తవంగా ఆవిడ కూడా గతంలో వంశీ గారు మాట్లాడేటప్పుడు ఆవిడ నిజంగా ఇలా తప్పండి, ఇది ఇలా మాట్లాడకూడదని ఆవిడ చెప్పుంటే ఈరోజు ఆవిడ పక్క కూడా ప్రజలందరూ నిజంగా ఈవిడ మాట్లాడింది కరెక్టే కదా అనేసి ఈవిడికి ఈరోజు సపోర్ట్ వద్దురేమో. కానీ ఆ పరిస్థితి ఆ రోజు లేదు కదా. లేకపోవడం కూడా వంశీ గారు కూడా ఒక స్థాయికి మించి మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదండి. పోనీ వ్యక్తులు మాట్లాడుతున్నారంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక పార్టీ పెద్దగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కనీసం వారించే పరిస్థితి కనిపించలేదండి. ఎవరు ఏది పడితే అది అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఏది నచ్చితే అది మాట్లాడడం, ఏ బూతులు అయితే ఆ బూతులు తిట్టడం, ఇది నిజంగా ఒక మంచి సంస్కృతిని నేర్పుతుందా? అసెంబ్లీ అంటే ప్రత్యక్ష దేవాలయం అండి. ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి దేవస్థానంలో ఇలాంటి పనికిమాలినటువంటి బూతులు కానీ లేదా పనికిమాలినటువంటి మాటలు మాట్లాడడం అనేది అది నిజంగా ప్రజలు కూడా ఇది గుర్తించాలండి. ఇలాంటి పనికిమాలిని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను నిజంగా అసెంబ్లీకి పంపించకూడదండి. ఎందుకంటే వాడికి డబ్బు ఉందా, ఆస్తి ఉందా, ఇది కాదండి. మంచి క్యారెక్టర్ ఉందా లేదా, ఈవిడ నిజంగా ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి వ్యక్తిత్వం ఉందా లేదా, ఇది కదా ప్రజలు ఆలోచించాలి. నిజంగా ఓటర్లు చాలా చైతన్యవంతులండి. అనుకుంటాం ప్రజలకి ఏం తెలియదని, కానీ ప్రజలకు ప్రతి ఒక్కటి తెలుసండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరం ఓటమి చవిచూడటానికి ఇది కూడా మేజర్గా ఒక కారణం అయ్యి ఉండవచ్చు అండి. 100% కారణం అయ్యే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తీసుకురావడం అన్నది ఇది చాలా ఘోరమైనటువంటి సంఘటనగా మనం చెప్పుకోవాలండి. అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైనటువంటి ఏదైనా విషయం ఉంటే నాకు మెసేజ్ ద్వారా తెలియచేయండి. ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకువెళ్దాం అన్నటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తిని కాబట్టి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా వినయపూర్వక ప్రార్థన అండి. అందరికీ నమస్కారం అండి.